క్రికెట్ ప్రేమికులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న పొట్టి క్రికెట్ సమరం త్వరలో ప్రారంభం కాబోతుంది. ఐపీఎల్ ప్రారంభానికి మరికొద్ది రోజులే మిగిలి ఉన్నాయి. కప్పు ఎలా కొట్టాలో ఆటగాళ్లు, ఫ్రాంచైజీలు లెక్కలు వేసుకుంటున్నాయి. మరోవైపు విదేశీ ఆటగాళ్లు జట్టులో చేరుతున్నారు. ఇక ఈ వేసవిలో క్రికెట్ అభిమానులకి పండుగ అని చెప్పవచ్చు. అయితే ఐపీఎల్ చరిత్రలో బౌలర్ల కంటే బ్యాట్స్మెన్దే ఆధిపత్యం కొనసాగుతోంది. తక్కువ బంతుల్లో ఎక్కువ పరుగులు చేసిన వారే హీరోలు అవుతారు. ఈ లెక్కన ఇప్పటి వరకు జరిగిన ఈ టోర్నీలలో తక్కువ బంతులో హాఫ్ సెంచరీలు సాధించిన ఆటగాళ్ల గురించి ఒకసారి చూద్దాం. అందులో మొదటగా కేఎల్ రాహుల్ గురించి చెప్పుకోవాలి. ఐపీఎల్ చరిత్రలో అత్యంత వేగంగా అర్ధశతకం సాధించాడు కేఎల్ రాహుల్. 14 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసి 4 ఏళ్లుగా నెంబర్ 1 స్థానంలో కొనసాగుతున్నాడు. 2018లో పంజాబ్ జట్టు తరపున ఆడిన అతడు ఢిల్లీతో తలపడిన మ్యాచ్లో ఈ ఘనత సాధించాడు. ఈ మ్యాచ్లో మొత్తం 16 బంతులు ఎదుర్కొన్న రాహుల్ 6 4లు 4 సిక్సర్ల సహాయంతో 51 పరుగులు సాధించడం విశేషం. ఇక తర్వాత స్థానంలో మాజీ క్రికెటర్ యూసఫ్ పఠాన్ ఉన్నాడు. 2014లో అతడు కోల్కతా తరపున ఆడగా సన్ రైజర్స్తో తలపడిన ఓ మ్యాచ్లో 15 బంతుల్లోనే అర్ధశతకం సాధించాడు. దీంతో ఐపీఎల్లో అత్యంత వేగంగా అర్ధశతకం సాధించిన జాబితాలో 2వ స్థానంలో నిలిచాడు. రాహుల్ 2018లో ఈ రికార్డును బద్దలు కొట్టినంత వరకు యూసఫ్ తొలి స్థానంలో ఉన్నాడు. ఇక మూడో వ్యక్తి కోల్కతా నైట్ రైడర్స్ ఆల్రౌండర్ సునీల్ నారాయణ్. ఇతడు కూడా యూసఫ్ లానే 15 బంతుల్లో అర్ధశతకం పూర్తి చేసుకున్నాడు. 2017లో బెంగళూరుతో జరిగిన ఓ మ్యాచ్లో రెచ్చిపోయి బ్యాటింగ్ చేశాడు సునీల్ నారాయణ్. మొత్తం 17 బంతులు ఎదుర్కొని 6 4లు 4 సిక్సర్ల సహాయంతో 54 పరుగులు సాధించాడు సునీల్ నారాయణ్. ఇక ఐపీఎల్తో సుదీర్ఘకాలం ఎవరికైనా సంబంధం ఉందంటే అతడు సురేష్ రైనా అని మాత్రమే చెప్పవచ్చు. 2014లో చెన్నై తరపున ఆడిన రైనా పంజాబ్తో జరిగిన ఓ మ్యాచ్లో 16 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు. దీంతో ఈ జాబితాలో 4వ స్థానంలో నిలిచిన ఆటగాడిగా ఉన్నాడు రైనా. ఈ మ్యాచ్లో మొత్తం 25 బంతులు ఎదుర్కొన్న రైనా 12 4లు 6 సిక్సర్ల సాయంతో మొత్తం 87 పరుగులు చేశాడు. అలాగే 5వ స్థానంలో ముంబై బ్యాట్స్మెన్ ఇషాన్ కిషన్ నిలిచాడు. గతేడాది సన్ రైజర్స్తో జరిగిన మ్యాచ్లో 16 బంతుల్లోనే అర్ధశతకం సాధించాడు. ఈ మ్యాచ్లో 32 బంతులు ఆడిన ఇషాన్ 11 4లు 4 సిక్సర్ల సాయంతో 84 పరుగులు చేశాడు. సో ఫ్రెండ్స్, ఐపీఎల్ స్టార్ట్ అయినప్పటి నుండి వీళ్ళే ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ చేసిన 5 ప్లేయర్స్.